ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నందమూరి బాలకృష్ణ రెచ్చిపోయారు. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. 2014 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన, కానీ పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఇవాళ మాత్రం ఓ రేంజ్లో చెలరేగిపోయారు. అఖండ 2 సినిమా విడుదలకు ముందే అసెంబ్లీలో అఖండ తాండవం కనిపించింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత ప్రభుత్వంపైన ఈ ప్రభుత్వంపైన విరుచుకుపడ్డారు. మాట్లాడింది 3 నిమిషాలే, కానీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన సహచర నటుడు మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశాడు. మంత్రి కందుల దుర్గేష్ పైన సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో వాడకూడని మాటలు కూడా మాట్లాడారు బాలకృష్ణ. రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పెద్దలు వచ్చినప్పుడు అప్పటి సీఎం జగన్ ఏ రకంగా డీల్ చేశారు అనేది ప్రస్తావించారు. గతంలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి కలిసే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారు. వారికి జగన్ అపాయింట్మెంట్ లేదన్నారు కామినేని. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి సినీ ప్రముఖులను రిసీవ్ చేసుకున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడేటప్పటికీ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చాడు అని చెప్పారు. సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారని. సడన్ గా బాలకృష్ణ లేచారు. కామినేని శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడడం వల్ల జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చిరంజీవి గట్టిగా మాట్లాడితే ఇవ్వలేదని క్యాజువల్ గా జగన్ పిలిచి మాట్లాడారు అన్నారు. జగన్ ని సైకోగాడు అంటూ మాట్లాడారు బాలకృష్ణ. అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోగాడిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, మీరు అన్నారు ఇందాక. అంతేకాదు, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీ పరిశ్రమ ప్రొడ్యూసర్స్ తో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమావేశం పెట్టినప్పుడు తన పేరు 9వ నంబర్లో ఉందన్నారు బాలకృష్ణ. లిస్టు తయారు చేసింది ఎవడని కందుల దుర్గేష్ ను ప్రశ్నించినట్టుగా చెప్పారు. కందుల దుర్గేష్ సమాధానం చెప్పలేదన్నారు బాలకృష్ణ. ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్టు తయారు చేయమని నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన, నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, మంత్రి కూడా అడిగాను. బాలకృష్ణపై మండిపడ్డారు వైసీపీ నేతలు. సినిమా ఫంక్షన్లకు వెళ్లినట్టు అసెంబ్లీకి కూడా పుచ్చుకొని వచ్చారా అంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ మార్గాని భారత్. అసెంబ్లీలో కూడా బ్రీత్ అనలైజర్ పెట్టించాలేమో అంటూ సెటైర్లేశారు. మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లేదు. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు. బాలకృష్ణ మాటలను పరిశీలిస్తే చిరంజీవిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమలో విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ మాటలతో చిరంజీవితో ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీలోనే ఈ అంశంపై బాలకృష్ణ మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇష్యూ ఎటువైపు వెళ్తుందోననే చర్చ జరుగుతోంది.